మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు మనందరినీ కాసి కాపాడి భద్రపరిచి ఈ సాయంత్రపు వేళ మరలా ఆయన పాద సాన్నిధ్యములో మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను ప్రభుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ఎవడైనను ప్రభుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, వందనాలు నాయన. ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణానికి వందనాలు. ఈ సమయంలో నువ్వు నిలవబెట్టావు. నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. మమ్మల్ని అందరినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎవడైనా ప్రభుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు అని రాశాడు. ప్రభుని ప్రేమించకపోతే భయంకరమైన శ్రమలున్నాయట, భయంకరమైన శాపాలు ఉన్నాయట, భయంకరమైన కష్టాలు ఉన్నాయట, భయంకరమైన నష్టాలు ఉన్నాయట. ఆ శాపముల నుండి, నష్టాల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి మనం కాపాడబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుణ్ణి ప్రేమించకపోతే భయంకరమైన శ్రమల పాలవుతారని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, మీలో ఎవరైనా ప్రభుని ప్రేమించకపోతే వాడు శపించబడతాడు, జాగ్రత్త, ప్రభు వస్తున్నాడు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న ప్రియులారా, మనందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అని దేవుని యొక్క వాక్య గ్రంథం నుంచి మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఇలా ఉంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. ఇక్కడ మనమందరం కూడా ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటమట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అన్నాడు. కనుక ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా మనం పాటించటమే దేవుణ్ణి ప్రేమించుట అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. దేవుడైన ఆజ్ఞలు అని మనం చూస్తే దేవాతి దేవుడు సీనాయి పర్వతం మీద మోషే అనే దైవజనుడి ద్వారా ఆయన ఇశ్రాయేలీయులకు తన ప్రజలకి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద దేవాతి దేవుడు మోషే అనేటువంటి దైవజనుడి ద్వారా ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞలు అని మనం చూస్తే, నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే కాని, భూమి కిందున్న నేల అందే కాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వానిదేది ఆశించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పి దేవాతి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను
ప్రభువైన యేసుక్రీస్తు 2 ఆజ్ఞలుగా ఆయన మార్చాడు. ఏమిటి అని మనం చూస్తే మార్కు శుభవార్త 12వ అధ్యాయము 29వ వచనం, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కడవరి దినాలలో సృష్టికర్త అయిన దేవుడు ఈ కడవరి దినాలలో అపోస్తులుల ద్వారా కొన్ని ఆజ్ఞలను ఆయన సంఘానికి ఇచ్చాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఐశ్వర్యము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఆయన కొన్ని ఆజ్ఞలను ఆయన శిష్యులకు ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞలు అని మనం చూస్తే 1 యోహాను పత్రిక చూడండి 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెను అనున్నదే. ఇక్కడ మనం చూస్తే ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇక్కడ ఒక ఆజ్ఞ ఇలా రాయబడింది. ఏమిటి అని మనం చూస్తే ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అని రాయబడింది. ప్రియులారా, ఈరోజు చాలా మంది ఆయన కుమారుడైన యేసు నామాన్ని నమ్మట్లేదు, కానీ రకరకాల వాటిని నమ్ముతూ ఉన్నారు. ఎదురులను నమ్ముతున్నారు, తిథులను నమ్ముతున్నారు, ముహూర్తాలను నమ్ముతున్నారు, మంచి చెడ్డలు నమ్ముతున్నారు, నక్షత్రాలను నమ్ముతున్నారు, మాస చర్యలు నమ్ముతున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మాత్రం వారు నమ్మలేకపోతున్నారు. కనుక ఆయన నామాన్ని మనం నమ్ముకోవాలి అన్నది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. కనుక ఆయన నామాన్ని నమ్ముకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచి మనం బ్రతకాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక గమనించండి ప్రియమైన వారులారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలట. ఎందుకు నమ్ముకోవాలి అని మనం చూస్తే, ఏ నామమున మనిషికి రక్షణ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే, మరి ఏ నామమున రక్షణ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మనిషికి రక్షణ అని చెప్పి రాయబడింది. కనుక ఆ నామములో మనిషికి రక్షణ కలుగుతుంది అని రాయబడింది. అలాగే ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, అది అన్ని నామాల కంటే కూడా పైనున్న నామము అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. అది అన్ని నామాల కంటే కూడా పైనున్న నామము అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు చదివితే, అది దేవదూతల కంటే కూడా ఎంతో శ్రేష్టమైన నామము అని చెప్పి రాయబడింది. ప్రియులారా, ఏ నామమున మనిషికి రక్షణ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. అది అన్ని నామముల కంటే పైనున్న నామం, అది దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామం. ఆ నామములోనే పాప క్షమాపణ, ఆ నామములోనే పరలోక ప్రాప్తి, ఆ నామములోనే దెయ్యపు శక్తుల నుంచి విడుదల, ఆ నామములోనే అప్పుల నుంచి విడుదల, ఆ నామములోనే అపనిందల నుంచి విడుదల, ఆ నామములోనే దరిద్రత నుంచి విడుదల, ఆ నామములోనే మానవుడికి కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు దాసి ఉంచాడు. కనుక ఇవన్నీ కలగాలి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఎంతమంది నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఏసావు అనేటువంటి వ్యక్తి
ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోలేదా? ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు 30 ఎండి నాణేలకు యేసు ప్రభుని అమ్ముకోలేదా? ఈ రోజు కూడా అమ్ముకునే వాళ్ళు ఎంతమంది, నమ్ముకునే వాళ్ళు ఎంతమంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. కనుక వాక్యం వింటున్న నా ప్రియమైన వారులారా, మనందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. నమ్మితే ఎలాంటి కార్యాలను మనం చూడగలం, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావని వాక్యం సెలవిస్తుంది కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మరి నమ్మటం వలన ఏ కార్యాలు జరుగుతాయి అని మనం చూస్తే చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు కొనపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇక్కడ శృంగారం అనే దేవాలయం మనకు కనపడుతూ ఉంది. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటువాడైనటువంటి ఒక భిక్షగాడు మనకు కనపడుతూ ఉన్నాడు. ఆడు పుట్టినప్పుడు అందరూ కుంటోడు పుట్టాడు అన్నారట. ఆ తల్లిదండ్రులు అన్నారు, అరే కుంటోడైతే మాత్రం పడేసుకుంటామా, మేము తినే దాంట్లోనే ఒక ముద్ద పెట్టి తన్ని కూడా పోషించుకుంటామని జాలితో ఆ బిడ్డను పెంచటం ప్రారంభించారు. అయితే వాడు చిన్నప్పుడు ముద్దొచ్చాడు, పెద్దవాడయ్యాక చాలా భారం అయిపోయాడు. అందరూ అంటున్నారు, అరే చిన్నప్పుడే ఒడ్లింగం చేసి నిన్ను చంపేస్తుంటే బాగుండు అని ఆ తల్లిదండ్రులు కూడా అని ఉండొచ్చు. అరే అలాంటి వాడిని ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? హోటళ్ళు లేవా, దేవాలయాలు లేవా? ఆ రోడ్డు పక్కనో దేవాలయం దగ్గర హోటళ్ళ దగ్గర ఆడిని కూర్చోబెడితే కనీసం వెళ్ళేవారిని వచ్చేవారిని అడిగితే ₹1 డబ్బులైనా అడుక్కొని తెచ్చుకుంటాడు కదా అని చెప్పి కొంతమంది డైరెక్షన్లు ఇచ్చారు. ఆకలిస్తే అన్నం పెట్టే వాళ్ళు ఉండరు, కానీ ఆపదలు ఉంటే సహాయం చేసే వాళ్ళు ఉండరు, కానీ డైరెక్షన్లు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు ప్రియులారా. అందుకే వాళ్ళు డైరెక్షన్లు ఇస్తే కొంతమంది మనుషులు ప్రతిరోజు ఉదయాన్న మోసుకొస్తున్నారు, ఆ దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, ఆ దేవాలయం నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారు. మరి తీసుకెళ్ళినందుకు వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు అనేది ఇందులో రాయబడలేదు, కానీ లాభం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు గనుక వాడి దగ్గర కూడా ఏదో ఆశించే ఉంటారు ఈ ప్రజలు. అయితే ప్రియులారా, వెళ్ళేవారిని వచ్చేవారిని బాబు రూపాయి అని ధర్మం అడుగుతూ ఉండగా పేతురు యోహానులు అనబడిన వారు దైవ సేవకులు ఇద్దరు కూడా నిలువుటంగీలు వేసుకొని వారు ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయంలోనికి వారు వస్తూ ఉండగా ఈ భిక్షగాడు చూపంతా కూడా ఆ దైవజనుల మీద పడింది. ఆడనుకున్నాడు, ఎంతవరకు విశ్వాసులను అడిగాం, రూపాయలే పడ్డాయి, సేవకులను అడిగితే 100 పడతాయేమో అని అనుకున్నాడు. అనుకుని దగ్గరికి వచ్చిన సేవకుల వైపు చెయ్యి చాపి వాడు అంటున్నాడు, బాబు ధర్మం అంటే అందులో ఉన్నటువంటి పేతురు గారు ఏమంటున్నాడో తెలుసా? దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా? అబ్బాయ్, నువ్వు ఆశించినట్లుగా వెండి బంగారు నాణ్యాలు మా దగ్గర లేవు. మేము ఏది కలిగి ఉన్నామో, ఏది ధరించుకున్నామో, ఏది ప్రకటిస్తున్నామో ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నిలవబడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే అన్నాడో ఆ నామములో ఉన్న ప్రభావం వాడు చీలమండలలోనికి వెళ్ళి వాడిని నిలవబెట్టింది అని వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే ఆ నామములో ఉన్న ప్రభావం వాడు శీలమండలిలోనికి వెళ్ళినయో శీలమండలు బలము పొందినయట. మొదట బలము పొందినటువంటి వాడు లేవగలిగాడట, లేచిన వాడు నిలబడగలిగాడట, నిలబడిన వాడు నడవగలిగాడట, నడిచిన వాడు పరిగెత్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. అంటే ఆ నామములో ఉన్న ప్రభావం ఒక వ్యక్తిని లేచేలా చేసింది, లేచిన వ్యక్తిని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేసింది, నిలబడ్డ వ్యక్తిని ప్రభు కోసం నడిపించగలిగేలా చేసింది, నడిచిన వ్యక్తిని ఆయన కోసం పరిగెత్తేలా చేసింది. ప్రియులారా, అప్పటి వరకు కుటుంబానికి భారమైపోయిన వాడు కుటుంబానికి తానే అండగా నిలిచి ఆ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ప్రియులారా, అంటే ఒక వ్యక్తిని పడి ఉన్న వ్యక్తిని లేపేది యేసుక్రీస్తు నామం.
లేచిన వాడిని నిలవబెట్టేది యేసుక్రీస్తు నామం. నిలవబెట్టిన వాడిని ప్రభు కొరకు నడిపించేది, ప్రభు కార్యాల కొరకు పరిగెత్తెల చేసేది యేసుక్రీస్తు నామం. అందుకని వాక్యం ఏమని చెప్తుంది అంటే, ప్రియులారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అన్నది ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ చదువుతున్నాను రండి. దేవుని యొక్క వాక్య గ్రంథముల నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం ఇలా రాయబడింది. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. రెండవ ఆజ్ఞ, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. ఆయన ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడంటే మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు, జంతువులకు కాదు, పశువులకు కాదు, పక్షులకు కాదు. ప్రియులారా, ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి మనం మనుషులమైతే మారు మనసు అనేది మనం ఖచ్చితంగా పొందుతాం. మార్పు అనేది మన జీవితంలో కలుగుతుందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎక్కడుండి చెప్తున్నాడంటే ఎథెన్సు పట్టణంలో ఉండి చెప్తున్నాడు. ఆయన ఎథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఆయనకు ఒక బాధ కలిగింది. ఏమిటా బాధ అని మనం చూస్తే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనంలో, పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఎథెన్సు పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణమంతా కూడా విగ్రహాలతో నింపబడి ఉంది. రకరకాల దేవుళ్ళు, రకరకాల దేవతలు అని చెప్పి పేర్లు పెట్టి నింపబడి ఉంటే అతను ఆత్మ పరితాపం పట్టలేకపోయాడట. ఎథెన్సు పట్టణానికి అంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు, అంతమంది దేవతలు ఎలా వచ్చారంటే, ప్రియులారా, చరిత్ర చెప్తుంది ఆ ఎథెన్సు పట్టణంలో తరచుగా భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉండేయట. ఆ విపత్తులు జరిగినప్పుడు ఒక్కో ప్రమాదానికి ఒక్కో దేవుణ్ణి, ఒక్కో ప్రమాదానికి ఒక్కో దేవతని తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు. ఆ పట్టణం అంతా కూడా విగ్రహముల చేత నింపబడింది. అయితే ఒక అన్నాడట, పెద్దయా, అనేక మంది దేవుళ్ళు వచ్చేసారు మన ప్రాంతం, అనేక మంది దేవతలు వచ్చేసారు మన ప్రాంతం, ఇక ఏ ప్రమాదాలు మనకు ఉండవని చెప్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడట, ఒరే అబ్బాయి, ఎవరైనా రేపొద్దున్న ఒక దేవుడు వచ్చి, ఏరా అందరికీ గుళ్ళు కట్టారు, మరి నాకెందుకు కట్టలేదని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? కనుక ఒక ఖాళీ గుడి కట్టి ఉంచండి అని చెప్పి అతను చెప్పాడట. అందుకనే ఒక ఖాళీ గుడి కట్టి, ఇందులో ఎవరుంటారో మాకు తెలియదు కానీ మొత్తం మీద దేవుడికే అన్నట్టుగా ఒక ఖాళీ గుడి కట్టారట. పౌలు గారు వెళ్ళగానే ఆయనకు అదే కనపడింది. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, పౌలు అరేబియాకును మధ్యన నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి ఉంచి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమినికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుని వాక్యం చెప్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అక్కడున్న వారితో అంటున్నాడు, ఎథెన్సు పట్టణ వాసులారా, తల్లులారా, తండ్రులారా, చెల్లులారా, నేను మీ ప్రాంతమంతా సంచరించి చూసినప్పుడు అనేక దేవతా ప్రతిమలు నాకు కనపడ్డాయి,
అయితే ఒక దేవాలయం మీద చూసినప్పుడు తెలియబడని దేవునికి అని చెప్పి రాయబడి ఉన్నది. తెలియక దేని యందు మీరు విశ్వాసం ఉంచారో దానిని నేను మీకు తెలియపరచుచున్నాను. జగత్తుని అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయన మనుషులు చేతులతో కట్టే హస్తకృతాలయమైన ఆలయాల్లో ఆయన నివసింపడు. ఆయన అందరికీ ఊపిరిని జీవమును దయచేయువాడని సువార్త ప్రకటించుకుంటూ ఆ కిందకు వచ్చి ఆయన అంటున్న మాట, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మారు మనసు పొందండి. ఈరోజు మారు మనసు అనేది ఉందా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తీసం పొందావు, ఆత్మను పొందుకున్నానన్నావు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, సువార్త చేస్తున్నావు, మాట మారిందా? మనస్సు మారిందా? చూపులు మారినయా? నడవడిక మారిందా? శాస్త్రాలు మారినయా? ఎలా ఉంది నీ జీవితం అనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. మారాను పాటలు పాడుతున్నాం, కానీ మార్పు అనేది మన జీవితంలో ఉందా? మారు మనసు అనుభవం కావాలి. చాలా మంది సాక్ష్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? అయ్యగారు, మీరు వచ్చేటప్పుడు మాది తాటాకి ఇల్లండి, మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, మేము పెంకిటిల్లు కట్టుకున్నాం. అయ్యగారు, మీరు వచ్చేటప్పటికి మాది పెంకిటిల్లండి, మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, మేము స్లాబ్ వేసాం. అయ్యగారు, మాది డాబా అండి, మీరు వచ్చి ప్రార్థన చేశాక 2 లేర్లు వేసాం అంటున్నారే, కానీ అయ్యా మీరు వచ్చేసరికి నేను పాపిష్టి బ్రతుకుతున్నాను, పాపములు ఉన్నాను, నా చూపులు మంచిది కాదు, మాట మంచిది కాదు, నడవడికి మంచిది కాదు. మీరు ప్రార్థన చేసి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నా హృదయం బద్దలైపోయి నేను మారు మనసు పొందానండి అన్న సాక్ష్యాలు ఈరోజు వినగలుగుతున్నామా ప్రియులారా? మార్పు అనేది మన జీవితంలో రావాలి, ప్రభు కోరుతున్నాడు. కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే ఆయన కుమారుడైన యేసునామాన్ని నమ్ముకోవాలి. నమ్ముకున్నటువంటి నీవు ఆలస్యం చేయకుండా రెండో ఆజ్ఞ ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ పౌలును పక్కన పెడితే యేసు ప్రభువారు ఏం చెప్పారు అని మనం చూస్తే, అసలు యేసు ప్రభువారు కూడా ఆయన బాప్తీసం పొంది, ఆయన పరిశుద్ధాత్మను పొంది, మంచి సాక్ష్యాన్ని పొంది, ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట ఏంటో చూడండి ఒక్కసారి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. చూసారా, కాలము సంపూర్ణమయ్యింది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యేసు ప్రభువారు కూడా ఆయన కూడా బోధించే బోధ ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. పౌలు చెప్పాడు మారు మనసు పొందమని, యేసు చెప్పాడు మారు మనసు పొందండి అని. పోనీ ఇద్దరిని పక్కన పెట్టిన తర్వాత పేతురు గారు ఏమన్నారో ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలోంచి చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొందండి. పెంతెకోస్తు దినాన పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు 3000 మంది హృదయాలలో గుచ్చుకుందట. 3000 మంది హృదయాలు నొచ్చుకున్నాయట. ఈరోజు నొచ్చుకునే బోధలు లేవు, కానీ మెచ్చుకునే బోధలే ప్రియులారా. మెచ్చుకునే బోధలకే మనుషులు ఇష్టపడుతున్నారు, కానీ నొచ్చుకునే బోధలకి ఇష్టపడలేదు ప్రియులారా. నువ్వు ఆలయానికి వెళ్ళగానే నిన్ను పొగడాలి. ఒక అమ్మగారు సూపలైట్ కొన్నారు, దేవునికి స్తోత్రం అంటే అందరూ స్తోత్రం అంటారు. 250 రూపాయల లైట్కి అంత బిల్డప్ నీకు. ఒక అమ్మగారు ఫ్యాన్ కొన్నారు, స్తోత్రం చెప్పండి అంటే అందరూ స్తోత్రం అంటారు. 1000 రూపాయల ఫ్యాన్కి అంత బిల్డప్ నీకు. నువ్వు వెళ్ళగానే నిన్ను పొగడాలి, నువ్వు వెళ్ళగానే నీకు సాలువ కప్పాలి, నువ్వు వెళ్ళగానే నీకు కుర్చీ వేయాలి, వెళ్ళగానే నీకు దండ వేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ మందిరానికి వెళ్తావు. కానీ నిన్ను ఒకవేళ పొడుచుకునే వాక్యం వస్తే మాత్రం నువ్వు వెళ్ళావు. ఈరోజు చాలా మంది ఎవరిని మనస్సును గర్వించే వాళ్ళు చాలా మంది, ప్రియులారా చాలా మంది అతిశయపడే వాళ్ళు చాలా మంది,
వాళ్ళను పొగడాలండి. నొచ్చుకునే బోధ ఉంటే రాదు, కానీ మెచ్చుకునే బోధలకు మాత్రమే వస్తారు. ఈరోజు చాలా మంది మెచ్చుకునే బోధలే చేస్తున్నారు, కానీ నొచ్చుకునే బోధలు చేయట్లేదు ప్రియులారా. ఇది కడవరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ సమీపమైంది, మన పోకడ సమీపమైంది కనుక మనకేముండాలో తెలుసా? మెచ్చుకునే బోధలు కాదు, కానీ నొచ్చుకునే బోధలు మనకు కావాలి. 3,000 మంది హృదయాల్లో పొడవబడినయట మాటలు. 3,000 మంది హృదయాలు బద్దలైపోయినాయట మాటలు. వచ్చారన్నారు, అయ్యా మీరు చెబుతుంటే మేము ఎంత పాపిష్టోళ్ళమో, ఎంత దుర్మార్గులమో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు. ప్రియులారా, మెచ్చుకునే బోధలు కాదు, కానీ నొచ్చుకునే బోధలు కావాలి. మీకు అర్థం ఒకటి చెప్తాను. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. కాలు నొప్పండి అన్నాడు. ఆ డాక్టర్ గారు చూసి అన్నాడు, ఆపరేషన్ చేయాలి అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన మళ్ళా వస్తానని బయటకు వచ్చేసి, ఈడేం డాక్టరు, వీడు చదువుకున్నాడు, అసలు వీడికి చదువు ఉందా, ఎల్లగానే ఆపరేషన్ అంటాడా, బుద్ధి లేనోడు అని చెప్పి బయటకు వచ్చేసి మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారు అన్నాడు చూసి, అమ్మ ఆపరేషన్ గట్ట ఏం అక్కర్లేదు, కానీ నేను మందులు ఇస్తాను, రోజుకో ట్యాబ్లెట్ అయ్యి ఆయింట్మెంట్ ఇస్తాను, పైన రాయి తగ్గిపోద్ది అన్నాడు. డాక్టర్ అంటే ఇలా ఉండాలి, మహారాజు తండ్రి వాడు ఉన్నాడు ఎందుకని చెప్పి అందరి ముందు కూడా హేళన చేశాడు. అలాగ రోజు ట్యాబ్లెట్ వేస్తున్నాడు, ఆయింట్మెంట్ రాస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది, కానీ కాలు నొప్పి తగ్గలేదు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, మొదటి డాక్టరే కరెక్ట్ అయిన డాక్టర్ అని. వెంటనే అతను లేచి ఆ మొదటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా అప్పుడు మీరు ఆపరేషన్ చేస్తానన్నారు, నేను భయపడి వెళ్ళిపోయాను, నేను సిద్ధపడి వచ్చాను, ఆపరేషన్ చేసేయండి అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడమ్మా, నీకు ఎప్పుడు కంగారే, ఒక్క నిమిషం ఆగని చెప్పి ఆయన పరీక్షించి ఏమన్నాడో తెలుసా బ్రదర్, 1 సంవత్సరం కిందటైతే ఆపరేషన్ చేసి కుళ్ళు తీద్దును, ఇప్పుడు కుళ్ళు తీయటానికి కుదరదు, కాలు తీసేయాలి అన్నాడు. కుళ్ళు తీయించుకోవటం బెటరా, కాలు తీయించుకోవటం బెటరా? మరి కుళ్ళు తీయించుకోవటమే బెటర్ అయితే మనకి మెచ్చుకునే బోధలు కాదు, ఆదివారం దవడ వాసిపోయేలాంటి బోధలు మనకు కావాలి. గుండెల్లో పొడుచుకునేటువంటి బోధలు మనకు కావాలి. 3,000 మంది హృదయాలు నొచ్చుకొని, 3,000 మంది హృదయాల్లో గుచ్చుకొని వారు వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యలారా మేమేమి చేయాలి, ఏమి చేయాలి అన్నప్పుడు పేతురు అంటున్న మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. పౌలు చెప్పాడు మారు మనసు పొందండి అని. ప్రియులారా, యేసు ప్రభు చెప్పాడు మారు మనసు పొందండి అని. మూడవదిగా ఇక్కడ అపోస్తుడైన పేతురు గారు చెప్తున్నాడు మారు మనసు పొందండి అని. ఈ ముగ్గురిని పక్కన పెట్టి యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టిన యోహాను గారు ఏమన్నారో చూద్దాం రండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబోబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. చూసారా, ఇక్కడ యోహాను ఏమంటున్నాడో చూసారా? ఆయన యోర్దాను నది దగ్గర బాప్తీసం ఇస్తుంటే అనేక మంది అక్కడికి బాప్తీసం పొందటానికి వచ్చారు. వాళ్ళందరినీ చూసి, సర్ప సంతానమా, రాబోబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని అడుగుతున్నాడు. మారు మనసు పొందండి అంటలేదు, మారు మనసుకు తగిన ఫలమేదని అడుగుతున్నాడు. ఒకవేళ ఫలించకపోతే చూడండి ఆ 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. చూసారా, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుందట. ఫలించే వారిగా మనం ఉండాలి. ఆయన దగ్గర గొడ్డలుందా అంటే పనికిమాల చెత్త కోసేయటానికి కొడవలుంది, ఫలించిన చెట్టులు నరికేయటానికి గొడ్డలుంది, తొక్కటానికి కళ్ళం ఉంది, అలాగే ప్రియులారా తొడవటానికి సీపురు ఉంది, ఎగరబోయటానికి శాట్ ఉంది. ఆయన చేతుల్లో అన్నీ ఉన్నాయి. కనుక గమనించండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారానే పాటలు పాడుతున్నావు కదా, మారు మనసుకు తగిన ఫలమేది? ఫలాన్ని ఫలించాలి. ఒకరోజు ఒక బెల్లం అమ్ముకుని ఆయన వచ్చాడు ఒక చోటకి. వస్తే అబ్బాయి కేజీ ఎంత, కుందైతే ఎంత అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆడు కుందైతే ఎంత, కేజీ అయితే ఎంత అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కుందులు లెక్క తీసేసుకుంటే మనకు కలిసి వస్తుందండి అనుకున్నారు.
వెంటనే ఆ బండి దగ్గరికి వెళ్తుంటే ఎవరో ఒక ఆవిడొచ్చి అంది, ప్రియులరా ఆవిడొచ్చి అంది, ఏంటర్రా కొంటున్నారంటే బెల్లం కొంటున్నాం పెద్దమ్మ అన్నారు. వెంటనే ఆ బెల్లం చేదుగా ఉందంట అంది. అనగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వాడికి బాధేసి, నా బెల్లం చేదుగా ఉందా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావంటే, ఇందాక ఈదికొచ్చు నువ్వేనా అని అడిగింది. నేనే అన్నాడు. మరి అవును, అక్కడ ఉన్న వాళ్ళందరూ చేదుగా ఉందన్నారంటే వెంటనే కత్తి తీశాడు. వాళ్ళని నరకటానికి కాదు, బెల్లాన్ని నరికాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ రెండని కేకేశాడు. ఈ బెల్లం ముక్క తిని చేదుగా ఉందో తీయగుందో చూసి కొనుక్కోండి అన్నాడు. ఆడు కత్తి తీయగలిగాడంటే, బెల్లాన్ని నరకగలిగాడంటే ఆ బెల్లం ముక్క షాంపులు ఇస్తున్నాడు. తీగ ఉంటే కొనుక్కోండి, లేకపోతే వద్దని షాంపులు ఇస్తున్నాడు. ఆడు బెల్లం మంచిది కనుక ఆడు షాంపులు ఇవ్వగలిగాడు. మామిడి పళ్ళు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి బాగాలేదంటే ఓ కాయి గిల్లి రసాన్ని చేతిలో పోసి తిని చూసి కొనుక్కోండి అంటున్నాడు. ప్రియులరా, ఒక కమలా పండు కొనుక్కోవాలంటే బాలేదు అంటే ఆడు ఒలిసి ఒక తొనిచ్చి తిని చూసి కొనుక్కోమంటున్నాడు. అలాగే ప్రియులారా, సీతాఫలాలు బాగాలేదంటే ఆడొక కాయ ఇరిసి 2 పిక్కలు పెట్టి తిని చూసి కొనుక్కోమంటున్నాడు. ఎంతమంది వాళ్ళ ఫలాలు మంచివి కనుక ఎంతమంది శాంపుల్ ఇవ్వగలుగుతున్నారే. మరి మారానని చెప్పుకుంటున్నా నీ బతుక్కి నా బతుక్కి శాంపుల్ ఏది? కనుక మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని చెప్పి వాక్యము చెప్తూ ఉంది. కనుక ప్రియులారా, మారు మనసు అనేది మనకి రావాలి. మారు మనసు అంటే ఏమిటి అని మనం చూస్తే దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మనస్సు మారాలి, మనస్సు మారిపోవాలి, మనస్సు మారాలి. మారు మనసు అంటే మనస్సు మారాలి. చాలా మంది మనస్సులు కాదు కానీ మనుషులు మారుతున్నారు. ప్రియులారా, నడక మారిపోతుంది, చూపు మారిపోతుంది, ఏమంటే మేకప్ అవటం మారిపోతుంది. కానీ ప్రియులారా, మారు మనసు అనేది వారికి రావటం లేదు, మనస్సు మారట్లేదు. ఏమండి, మనస్సు మారాలి ప్రియులారా. కంటి చూపు కాదు, నోటి మాట కాదు, ఇవన్నీ మారాలంటే, టోటల్గా మన బ్రతుకు మారాలంటే మొదట మనస్సు మారాలి. ఒక దొరగారు ఒక పందిని మేపుకున్నారట. చాలా మందికి జంతువులు అంటే ఇష్టం కదా. ఈయన కూడా పంది అంటే ఇష్టం. పంది బుద్ధులు అంటే ఇష్టం ఉండదు. ఆ పంది కోసం స్విమ్మింగ్ పూల్ కట్టించాడట. ఆ పంది కోసం బంగారుపు గొలుసు తెచ్చాడట. ఆ పంది కోసం విదేశీ సోపులు సెంట్లు తెచ్చాడట. ఆ పంది కోసం ఏసీ వేయించాడట. ఆ పంది కోసం మంచి పరుపు వేయించాడట. ఆ పందిని మేపుతున్నాడట. అలాగే 3 సంవత్సరాలు ఆ పందిని మేపాడు. మేపిన తర్వాత దొరగారు ఒకసారి కొన్ని లొకేషన్స్ షూటింగ్ తీద్దామని బయటికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, అయ్యో అమాయక పంది ఇంట్లోనే ఉండిపోయింది, 4 గోడల మధ్య ఉండిపోయింది కనుక ఈ పందిని మనం తీసుకొని వెళ్ళాలి, లోకం చూపించాలని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి కొన్ని లొకేషన్స్ అన్ని కూడా ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసుకున్న తర్వాత వెళ్ళిపోదామని జీప్ స్టార్ట్ చేద్దామని చూసేసరికి పంది లేదు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరిని అన్నారు, నా పంది ఏమైందో ఎతకండి అంటే అందరూ ఎతికారు ప్రియులారా. కానీ పంది మాత్రం కనపడలేదు. కనపడకపోయేసరికి నోరెరగని పంది, అమాయకు పంది, 4 గోడల మధ్య ఉండే పంది అనవసరంగా తీసుకొచ్చాను, ఏ దుష్ట మృగము తినేస్తుంటది, ఎక్కడో చనిపోయి ఉంటదని ఆయన అనుకుని జీపు స్టార్ట్ చేస్తూ పక్కకు చూశాడట. ఆ బురద గుంటలో 4 కాళ్ళు పైకెత్తి దొల్లుతుందట పంది. వెంటనే ఆ దొరగారికి చాలా బాధ వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చి ఆ పందిని చూసి అంటున్నాడు, అరే నీకోసం విదేశీ సోపులు తెచ్చనే పంది, నీకోసం బంగారుపు సైన్ తెచ్చనే పంది, నీకోసం పౌడర్లు తెచ్చనే పంది, నీకోసం స్విమ్మింగ్ పూల్ కట్టించేనే పంది, నీకోసం ఏసీ వేయించేనే పంది, నీకోసం మంచి పరుపు కొన్నానే పంది, ఇన్ని సౌకర్యాలు కాదని వెళ్ళి రొచ్చులు రోతల్లో దొల్లుతున్నావా పంది అని చెప్పి ఏడుస్తున్నాడట. ఆ దొరగారికి ఒక డాక్టర్ గారు ఫ్రెండ్ అట. ఆ డాక్టర్ గారు వచ్చి అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, పంది అంటే నాకు ఇష్టం కానీ పంది బుద్ధులు అంటే ఇష్టం లేదురా,
ఈ పందిని ఎంతో చక్కగా మేపాను, అయితే ఈ పంది రొచ్చులో దొల్లుతుందంటే ఆ డాక్టర్ అన్నాడట, నీ పందిని హాస్పిటల్కి తీసుకురా, ఆపరేషన్ చేస్తాను అన్నాడట. వెంటనే ఇప్పుడు పంది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది. అవునండి, కొన్ని పందులు పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే కానీ ప్రభువైన యేసు కనపడ్డండి. పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పందికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగి ఆ డాక్టర్ గారు ఏం చేశాడో తెలుసా? ఆ పంది గుండెకాయ తీసేసి గుర్రు గుండెకాయ పెట్టి కుట్లేసేసి అవి మానిన తర్వాత దొరగారితో అన్నాడు, డైరెక్ట్గా తీసుకెళ్లి ఏసీ గదిలో పెట్టొద్దు, రొచ్చుగోతుల్లో పాడేయమన్నాడు. అప్పుడు ఈ దొరగారు తీసుకొచ్చి ఆ పందిని రొచ్చుగోతులో పాడేస్తుంటే నేను ఉండలేను బాబోయ్ అని దులుపుకొని పైకి వచ్చేస్తుంది. మళ్ళా పాడేస్తుంటే నేను ఉండలేను బాబోయ్ అని దులుపుకొని పైకి వచ్చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? పంది మారలేదు కానీ ప్రియులారా, గుండె మారిపోయింది. కనుక మన మనస్సు మారిపోతే టోటల్గా మన బ్రతుకు మారిపోద్ది, మన అలవాట్లు మారిపోతే. కనుక మన మనస్సు మారి రూపాంతరము పొందాలి. ఎలా పొందాలి అంటే, ఒక గొంగళి పురుగు చాలా అసహ్యకరమైనది. ఆ గొంగళి పురుగు ఆకులన్నీ తిని పచ్చదనాన్ని తిని చెట్లను పాడు చేస్తుంది. గొంగళి పురుగు అంటే అందరూ జోడించి కొడతారు, గొంగళి పురుగు అంటే కేంద్రకించి వస్తారు. అలాంటి గొంగళి పురుగట ఒక గూడు పెట్టుకొని ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి అక్కడ 21 రోజు తన పాపిష్టి జీవితం కోసం ఏడుస్తుందట. ఎందుకు నాయనా ఇలాగ అయిపోయింది నా బ్రతుకని ఏడిస్తే పురుగులు వచ్చి అంటాయట, అమ్మ మేతకి రావా? నేను రాను, ఆ పాపిష్టి అలవాటు నాకొద్దు, ఆ పాపిష్టి జీవితం నాకొద్దు, నేను రాను అని చెప్పి 21 రోజు ఏడుస్తుందట. 22వ రోజు అందమైన సీతాకోక చిలుకలా బయటకు వస్తుందట. ప్రియులారా, సీతాకోక చిలుక అయ్యాక చెట్ల మీద పసర కింద కానీ పువ్వుల మీద రాలి పువ్వుల్లో ఉన్న తేనెనే మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. దేవుని వాక్యము తేనె కంటే జుంట తేనె దారుల కంటే కూడా మధురమైనది అని వాక్యం చెబుతూ ఉంది. ఒకప్పుడు నేది గొంగళి పురుగు లాంటి బ్రతుకు. అందరూ అసహించుకునేవారు, అందరూ క్యాండ్రికి చూసేవారు, ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటి నా బ్రతుకుని యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చి నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చానో, ప్రభువైన యేసు నన్ను సీతాకోక చిలుకలా మార్చాడు. ప్రియులారా, మీరు అనొచ్చు, నువ్వే కాదు బాబు, మేము సీతాకోక చిలుకలమేనని. నువ్వు సీతాకోక చిలుకవైతే ఇంకా వెనకాల జోబిలో రాజాకాయ నీళ్ళు ఎందుకు? నువ్వు సీతాకోక చిలుకవైతే మందు బాటలు ఎందుకు? నువ్వు సీతాకోక చిలుకవైతే ఇంకా పేక ముక్కలు ఎందుకు? ఇంకా పాపిష్టి బ్రతుకు బతుకుతున్నావంటే నువ్వు గొంగళి పురుగువే. కనుక మారు మనసు అనగా గొంగళి పురుగు జీవితం మారి సీతాకోక చిలుకలా మారటమే మారు మనస్సు. ఎలా వస్తుంది మారు మనస్సు అని మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి. వాళ్ళు కొట్టారని వాళ్ళు తిట్టారని కాదు ఏడవటం, దేవుడు పాదాల మీద పడి పాపిని ప్రభువాని గుండెలు బాదుకొని ఏడవాలి. అలా ఏడవగలిగితే మారు మనస్సును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మార్పు అనేది లేకపోతే చాలా ప్రమాదాలు మన జీవితంలో ఉన్నాయి. ఏమిటా ప్రమాదాలని మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథములో ఒక చక్కటి మాట ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా సంపెదను. చూసారా, దేవుడు మారు మనసు పొందటానికి మనకి సమయం ఇచ్చాడట. ఎక్కడో నగరం తగలడిపోయి కొంతమంది చచ్చిపోయారని, బస్ తగలడిపోయి 48 మండుగురు చనిపోయారని, ట్రైన్ తగలడిపోయి 600 మంది చనిపోయారని వింటున్నాం. కానీ అలాంటి ప్రమాదాలు మన దగ్గరికి రాకుండా ఇప్పటి వరకు కనుపాపవలే దేవుడు మనల్ని ఎందుకు కాశాడో తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావని. మార్పు అనేది మనకి రావాలి. చాలా మంది కృపాకాలములో ఉన్నాం. యేసు ప్రభువారు క్షమించే దేవుడే కానీ శిక్షించే దేవుడు కాదు. కనుక మారు మనసు అక్కర్లేదులే అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, యేసు ప్రభువారు కూడా ఎలాంటి దేవుడు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. లూకా శుభవార్త 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం,
పిలాతు గలిలయులైన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. చూసారా? అరే, ఆ కాలంలో కొంతమందికి హింస కలుగుతుందంటే వాళ్ళందరిలో పాపులు అనుకుంటున్నారా? మీరు మారు మనసు పొందకపోతే అలాగే సస్తారని దేవుడు చెప్తున్నాడు. శిలోహములో గోపురం పడి 18 మంది మరణించారంటే వాళ్ళందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరును మారు మనసు పొందని ఎడల మీరు అలాగే సస్తారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కనుక మారు మనసు అనేది మనం పొందాలి, మార్పు అనేది మన జీవితంలోకి రావాలి. గమనించండి ప్రియులారా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి అన్నది మొదటి ఆజ్ఞ. నమ్ముకున్న నీవు ఆలస్యం చేయకుండా రెండవ ఆజ్ఞ మారు మనసు అనేది పొందాలి, మార్పు అనేది రావాలి. వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా చెడు అలవాట్లు నీకు ఏమైనా ఉంటే ఈరోజు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మార్పు చెందు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయో రేపు మరలా ఇదే సమయానికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గమనించండి ప్రియులారా, ఎవడైనా ప్రభుని ప్రేమించకపోతే వాడు శపించబడతాడు. జాగ్రత్త. ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలైతే యేసుప్రభువు వారు వాటిని 2 ఆజ్ఞలుగా చేశాడు. కడవరి దినాలలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఐశ్వర్యం కొరకు ప్రియులారా ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. అందులో 2 ఆజ్ఞలు ఈ పూట మనం ధ్యానం చేస్తాం. ఒకటి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి. 2, మారు మనసు పొందాలి అని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన ఈ మాటలు అందరూ దేవులో ఫలభరితంగా మార్చి మార్పు అనేది ప్రతి జీవితంలో తీసుకొచ్చి ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. వారిని స్వస్థపరచండి. వారికి ఉన్న ప్రతి అలవాట్ల నుంచి విడుదల ఇవ్వండి. వారికి ఉన్న సమస్యలు తీర్చండి, రుణాలు తీర్చండి, ఆశీర్వదించండి తండ్రి. నా దేవా, కృపగల నీ హస్తానికి మమ్మల్ని అప్పగిస్తున్నాను. రేపు ఈ సమయానికి మరలా నీ పాదాల దగ్గరికి వచ్చే భాగ్యం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గమనించండి, మా పరిచర్య ప్రతిరోజు లైవ్ వస్తుంది. ప్రతిరోజు మీరు చూడండి, అనేక మందికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. దైవ ప్రేమ మినిస్ట్రీస్ అఫీషియల్ అని మీరు కొడితే మా కార్యక్రమాలన్నీ కూడా మీకు కనపడతాయి. ఈ పరిచర్యకు సహకరించండి. మా ఫోన్ నెంబర్, మీ అవసరాలు ఉంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 88815177. మరొక నెంబర్ 88515277. దేవుడు కృప నిత్యము మీకు తోడై ఉండును గాక. ఆమెన్. రేపు కలుద్దాం. అందరికీ వందనాలు.